చెప్పబడుతుంది. అయితే ఇక్కడ అటువంటి ఈ దృఢమైనటువంటి అపరోక్ష జ్ఞానం, స్వానుభవమైనటువంటి ఆ జీవ బ్రహ్మైక్య ప్రజ్ఞానము సర్వకాలంలో ఉందని చెప్పబడుతున్న ఇది నిరంతర అనుసంధానం అనుభవించబడుతుంది. నిరంతరానుసంధానం. అంతేగాని పై శ్రవణాలకి పైన శ్రవణము మననము పై శ్రవణాలకు లభింపదని సిద్ధాంత రహస్యం. ఇంకేంటంటే ఇంకో పాయింట్, నేను ఎవడికి దేహంలో ఇంద్రియాల ద్వారా నేను అనే భావం, అలాగే శరీరాదుల కంటే ఇతరములైనటువంటి నేను శరీరానికి సంబంధించినటువంటి ఇంకా పుత్రేషణ ధనేషణ ఇంకా రకరకాల ఉంటాయి కదా, ధారాపుత్ర ధన క్షేత్ర రాజ్యాది బాహ్య ప్రపంచం, ఇది అనుభావం ఏ సమయం ముందు కలుగవు అంటే నీది లేదు నాది లేదు. కానీ నాది లేదు నేను లేదు ఏమీ లేదు ఈ దేహం నేను అనే భావాలు లేవు. నాది లేదు ఉంటాడు కానీ ఎక్కడికి ఇడిచి పారిపోడు. ఏ సమయం ముందు కలగవో సహా అతడు జీవన్ముక్తుడని అంగీకరింపబడుతుంది అంట. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు జీవుడు బ్రహ్మకు సృష్టి, జీవుడికేమో రకరకాల మన ఎవడు ఈ గోర వాడిదే. ఈ భేదము దృఢమైన అపరోక్ష జ్ఞానము చేత ఎవడు తెలుసుకొనడో, ఇంకవే అది లేదు ఇది లేదు, వాడు జీవన్ముక్తుడని తెలియబడుతుంది. ఇక్కడ మ్యాథమెటికల్గా ఉంటుంది ఈ తెలుగు. జీవుడు బ్రహ్మ అన్నావు, ఎప్పుడు కూడా నేను జీవుడిని, ఆ బ్రహ్మ వేరే జీవుడు వేరే అనేటువంటి భేదం లేదు. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి దృఢమైనటువంటి స్వ అనుభవ జ్ఞానము చేత ఎవడు విశేషంగా తెలుసుకుంటాడో వాడే జీవన్ముక్తుడని తెలియబడుతుంది. అంటే ఈ జీవుడు వేరు బ్రహ్మ వేరు, ఆ జీవుడే బ్రహ్మే జీవుడని తెలుసు అని వేరు అని తెలుసుకోకుండా ఉంటాడు, వాడే జీవన్ముక్తుడు అర్థం. ఇలా ఉంటుంది తెలుగు. ఇంకో పాయింట్, ఈ దేహంలో ఉన్నాను, అస్మిన్ అని ఈ దేహము సజ్జనుల చేత పూజింపబడుతుంది, దుర్జనుల చేత పీడింపబడుతుంది. అప్పుడు ఎవరికైతే ఇవి రెండు సమమే, తుల్య నిందా స్తుతి మౌని, ఎవడో నన్ను పొగిడాడు నన్ను ఎవడు నిందించాడు ఈ గోల లేకుండా ఉండాలి, రెండింటిని సమంగా తీసుకోవాలి. అలాంటి సమానమైనటువంటి భావం కలుగుతుందో అతడు జీవన్ముక్తులని అంగీకరింపబడుతుందయ్యా అంటున్నాడు. ఇక్కడ కీ పాయింట్. ఇక్కడేంటి, కొంతమంది పొగుడతారు, కొంతమంది ఏమో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే శరీరమే నాది, శరీరం అన్నది కానీ ఈ బాధ, ఈ యొక్క నిందలు స్తుతులు ఎవరికి శరీరానికే కానీ నాది కాదు అని ఈ రెండింటిని సమానమైనటువంటి అర్థంగా తీసుకున్నవాడు జీవన్ముక్తులని భావం. అంటే మళ్ళీ మనం చెప్పకూడదు. ఇంకేమంటే, సరే ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు మునుపుటి వలె
సంస్కృతి అంటే ఆ సంసారం ఉండదు అంటే ఏంటి? ఆ భార్య బిడ్డలు వదిలి పారిపోతాడా అని కాదు. చిత్తే చలితి సంసారో, బాగా గుర్తుపెట్టుకోండి. చిత్తం చలించడం ఉండదు, ఆ సంసారం ఉండదు. అలాగే ఆ ఆలోచన ద్వారా వచ్చేటువంటి అప్పుడు అస్థి చేత ఆ సంసారం ఉండిన అతడు బ్రహ్మజ్ఞాని కాడు. అంటే చిత్తం చెలుస్తుంటే ఇంకా బ్రహ్మజ్ఞాని కాడు. అది అక్కడున్న విషయం. బ్రహ్మవేత్త సంసారము మునుపటి వలె ప్రతిబంధకం కాదు. ఇది తాత్పర్యం ఏంటంటే, బ్రహ్మవేత్త ఉన్నాడు, కానీ పూర్వం సంసారం అంటే అతనికి ప్రతిబంధకంగా ఉంది. ఇప్పుడు ప్రతిబంధకమైనటువంటి మాయా విద్యలు జ్ఞానం చేత నశించినవి కనుక సంసారమే ఉండదు. ఒకవేళ ఉంటే అతడు బ్రహ్మవేత్త కాడు, బ్రహ్మజ్ఞానం లేనివాడవుతాడు, సంసారాభిమానం కలవాడవుతాడు, దేహ సంసారం వచ్చే పరమార్థ బుద్ధి కలవాడు. అంటే ఆ పరమార్థమైనటువంటి బుద్ధి ఏ వైపు తిప్పాడు? దేహం వైపు తిప్పాడు, బాహ్య విషయాల వైపు తిప్పాడు. అంటే వాడు కాడు, మూడవుతాడు అని చెప్పబడింది. ఇంకా పాయింట్ ఏంటంటే, ఇక సుఖము దుఃఖము మొదలైన వాని యొక్క అనుభవం ఎంతవరకు కలుగుతుందో అంతవరకు ప్రారంధమే ఉంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, శరీరంలో ఉండి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ సుఖ దుఃఖాలు శరీరంలో ఉండి అనుభవిస్తున్నవాడు ఉన్నాడంటే ఏంటి? ఇంకా ప్రారంధం ఉంది అని. అలాగే ఫలం యొక్క ఉత్పత్తి, ప్రతి పనికి ఫలం ఉంటుంది కదా. ఫలం యొక్క ఉత్పత్తి క్రియాపూర్వక కర్మయే కారణంగా కలది. నిష్క్రియ పనులు చేయనివాడు ఎక్కడను లేడు, క్రియ లేక ఫలం పుట్టదు అని. అయితే ఫలాపేక్ష లేకుండా చేయాలనే పాయింట్ మనకి శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఏంటంటే, ప్రారబ్ధం ఉన్నంత వరకు, ప్రారబ్ధం క్షయము కానంత వరకు బ్రహ్మవేత్తకైనా శరీరయాత్రలో కర్మలు జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మవేత్త శరీరంను ప్రారబ్ధ అధీనం చేసి తాను బ్రహ్మస్వరూపుడై ఉంటారు, అంతే, సింపుల్. శరీరం పడే అక్షిగా చూస్తూ ఉండాలి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఏం చేస్తాం? ఈ బ్రహ్మవేత్త ఏం చేస్తాడు? శరీరాన్ని ప్రారబ్ధాధీనం చేసేస్తాడు, తాను బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. అది అక్కడున్న మహానుభావుల యొక్క ఆహ్వానం. ప్రారబ్ధం ఉంది, అనుభవించాలి. అనేక విధాలుగా మనం ఆ యొక్క యోగుల యొక్క జీవిత చరిత్రలు, యోగుల యొక్క జీవితాలను మనం గమనిస్తే వారి ప్రారంభం, అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని స్థూలంగా మనం అనుకుంటాం, కానీ ప్రారంభవశం చేత ఆ శరీరం అనుభవించి తీరవలసింది. అది వ్యవహారం. నెక్స్ట్, ప్రారంధము ఉండక మానదు. మరి రకరకాలుగా చేసేవాడి పరిస్థితి మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి మనకు అక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇక శరీరము, నేను శరీరము అనేటువంటి వ్యవహారం ఉన్నవాడు, నేను శరీరానికి కేవలం సాక్షిగా ఉంటే, నేను సాక్షిగా ఉండి అహమాత్మాస్మి అనేటువంటి వాడు ప్రపంచానికి సాక్షి అయి ఉన్నవాడు, పరబ్రహ్మయే తాను అనే అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం అనే దగ్గరకు వచ్చేసరికి మళ్ళా తిరిగి ఏం చెప్తున్నారు? శ్రవణము, మననము, నిధిధ్యాసన, సమాధుల చేత కలిగినటువంటి జీవ బ్రహ్మైక్య సాక్షాత్కారం వలన శతకోటి కల్పకాలము చేత అనాది కాలం నుంచి సంపాదింపబడినటువంటి, కూడబెట్టబడినటువంటి కర్మలు నశించిపోతాయి. పూర్వం ఇలాగే చెప్పారు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు. ఇక్కడ ఇంకో దానితో పోలుస్తున్నారు. నిద్ర నుంచి మేలుకు వస్తే, స్వప్నం నుంచి మేలుకు వస్తే, స్వప్నం నుంచి మెలకువ, నిద్ర నుండి, అలాగే స్వప్నం నుండి
స్వప్నంలో ఆ నిద్రపోతున్నప్పుడు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో అనేక కర్మలు ఉంటాయి. మెలకు వస్తే ఏమవుతుంది? ఆ స్వప్నం లేదు, ఆ నిద్ర లేదు, మెలకు వచ్చేసి ఆ స్వప్న కారణమైనటువంటి నానావిధ కర్మలన్నీ నశించిపోతాయి. అలాగే అనాది జనన మరణ పరంపరలుగా కారణమైనటువంటి సంచిత కర్మ ఏమైపోతుంది? నేను బ్రహ్మనైతిని అని దృఢమైన అపరోక్ష విజ్ఞానం రావటం వలన సమూలంగా నశించిపోతుంది. సంచిత కర్మ రాసులన్నీ బ్రహ్మజ్ఞానం ఉదయింపగానే సమూల జ్ఞానంతో నశించుతుందని అభిప్రాయం. అయితే ఇక్కడ అతి ఆ బ్రహ్మవేత్త ఆకాశం వలె దేనికి అంటని వాడిగా ఉంటాడు. ఉదాసీనం ఉపేక్ష కలిగి ఉన్నవానిగా సర్వపరిపూర్ణ బ్రహ్మంగా తెలుసుకొని ఆగామి కర్మలు భావి కర్మ హబి అంటే మళ్ళీ ఆగామి కర్మల చేత ఎప్పుడు కొంచెమైనను అంటబడడు. అది తను దేనిలోనూ ఇరుక్కోడు, దేనిలోనూ అంటుకోడు. బ్రహ్మవేత్త అయినటువంటి ఇది తనను ఆనందము అసంగతము సరి అసంగోదాసీనమైనటువంటి బ్రహ్మముగా అసంగోదాసీనమైన బ్రహ్మగా తెలుసుకొని ఆకాశం వలె స్వచ్ఛంగా ఉంటాడు. అతనికి ఏ ఆగామి కర్మలు లేవు, ఆ బ్రహ్మవేత్తకు అంటవు. ఈ కర్మలే అంటవు, దానికి ఆధారం ఏం లేదు కర్మలు చేయడానికి. దేనికి అంటక తమంతట తాముగా ఉంటాడు. ఏమీ లేదు, తామరాకు మీద నీటి బొట్టు ఆలే ఉంటాడు. దాన్ని వీళ్ళు ఏం చెప్పారు? తామరాకునందు నీరు ఆ ఆకుని అంటక ఉండు రీతిని ఆగామి కర్మలు జ్ఞానికి అంటవు అని భావము. అనుభవించలేడు కనుక నశించిపోతాయి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు ఆ బ్రహ్మవేత్త. భావం. అయితే ఆకాశము ఘటముతో కూడి ఉండిన హేతువు చేత మద్యం యొక్క దుర్వాసన చేత ఏ ప్రకారము అంటబడదో ఆ ప్రకారముగానే జీవాత్మయు దేహేంద్రియ ఉపాధితో కూడుకున్న హేతు వలన ఆ ఉపాధి ధర్మముల చేత అంటబడడు. ఇక్కడ పోలిక. ఇక్కడేంటి? నా సభ అంటే ఆకాశం. అక్కడ నా నభో ఘటయోగేన సురాగంధేన లిప్యతి. సరి ఆ ఆకాశము నభః అన్నారు, సభ కాదు, నభః ఘటయోగేన ఘటముతో కూడి ఉన్నటువంటి హేతు కారణం వలన ఏమైంది? ఆకాశం అంటబడదు. అలాగే ఘటం అంటే కుండ, ఆ కుండలో సుర అంటే మద్యం వేశారు. వేసిన తర్వాత తీసేస్తే ఆకాశమే మళ్ళీ ఆ స్పేసు వస్తే ఆ స్పేస్కి వాసన ఉండదు. ఏ ప్రకారంగా అలా అంటపడదో ఆ ప్రకారంగా జీవాత్మ శరీరంలో ఉన్న శరీరం తాలూకా ఏమి అంటబడవు అని అర్థం. ఆగామి సంచిత కర్మ జ్ఞానం చేత నాశనం చెప్పి ప్రారబ్ధ కర్మ జ్ఞానం నాశనం లేదని భోగానుభవం చేతే నాశనం కలుగుతుందని చెప్తూ వచ్చారు. భోగ అనుభవం వల్లనే అంటే నువ్వు బ్రహ్మజ్ఞానం ఇప్పుడయ్యావు, నువ్వు బాగుంది. పూర్వంలో ఆరంభమైనటువంటి ప్రారబ్ధ కర్మ తాను ఇవ్వాల్సిన ఫలాలని ఏమిస్తుంది? సుఖదుఖాలు ఇస్తుంది. ఇయక బ్రహ్మజ్ఞానం వలన
లక్ష్యమును అనగా గురి చేసి ఉద్దేశించినటువంటి విడిచిపెట్టబడినటువంటి బాణము దాని వేగము తగ్గిపోయి ఫలమునియదు. అలా ఏ ప్రకారంగా నశిస్తుందో ఆ ప్రకారంగా నశిస్తుంది. కేవలం బ్రహ్మజ్ఞానం చేత నశింపదు అనంటే నా నశ్యతి, వేగం తగ్గిపోయి నశిస్తుందా? తను ఎక్కడ గురి పెడితే అక్కడ తగులుతుంది. అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. బ్రహ్మజ్ఞానం వచ్చింది, బాగుంది. ప్రారబ్ధ కర్మ పూర్వం, ఇప్పుడు వచ్చింది నీకు బ్రహ్మజ్ఞానం. ప్రారబ్ధ కర్మ ఎలా ఉంది? బ్రహ్మజ్ఞానానికి పూర్వం ఉంది. ఆ ప్రారబ్ధ కర్మ వలన ఏం జరిగింది? తాను ఇవ్వవలసిన సుఖ దుఃఖాలు ఇవ్వకుండా గురి చూసి వేసినటువంటి బాణం దాన్ని పనిచేయ నశింపనట్లు, అంటే గురి చూసి విడిచినటువంటి బాణము దానిపైన చేసేయబడుతుంది. అలాగే ప్రారబ్ధ కర్మ, నువ్వు ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినా పూర్వం నీ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలాలు ఎడవవు. ఇది కీ పాయింట్. ఓకే, కేవలం బ్రహ్మజ్ఞానం చేత నశింపదు. సుఖదుఖాలు అనుభవించవలసిందే. సుఖదుఖాలు అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మ నశిస్తుంది. అనుభవం చేత క్షయింపవలను కాబట్టే అది ప్రారబ్ధ కర్మ. నువ్వు అపరోక్ష జ్ఞానం వచ్చినా, నువ్వు ఆ బ్రహ్మజ్ఞానివని నీకు ఇప్పుడే తెలిసినా, ఆ పూర్వం చేసిన సంచిత కర్మలు దగ్ధమవుతాయి. కానీ ప్రారబ్ధ కర్మలు అనుభవించి తీరవలసింది. అది కీ పాయింట్. అంటే దీన్ని మళ్ళీ చెప్తున్నారు, ఇది రిపీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అక్కడేదో పులి ఉందని చెప్పి వదిలేవు వ్యాఘ్ర బుద్ధి చేత. దానికి మధ్యలో అది గోవు అని చెప్పి డౌట్ వచ్చింది. గోవే తెలిసింది, కానీ బాణం వదిలేసాం, లక్ష్యం చూసి వదిలేసాం. ఖచ్చితంగా గోవు మరణిస్తుంది. అది పూర్వం చెప్పినటువంటి మన స్టోరీ. అలాగే ఇప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞాని అయ్యావు, బాగానే. ఇప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞాని అయ్యావు, అహం బ్రహ్మాస్మి అని తెలిసింది. అయినప్పటికీ ఆ ధనుష్కుడు, అంటే ఆ ధనుస్సును సంధించిన వాడు, లక్ష్యం ముందు వేసినటువంటి బాణం ఆ లక్ష్యాన్ని కొడుతుంది ఆయన, మరి తిరిగి వెనక్కి రాదు. అలాగే ప్రారబ్ధ కర్మ భోగము వినియోగింపబడి నశింపవలసిందే కానీ జ్ఞానం చేత నశింపదని భావము. ఇంకో పాయింట్, నేను శరీర వార్ధక్యము లేనివాడను అయ్యాను. ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి. నేను అజరహ, శరీర వార్ధక్యం లేనివాడు, నేను ముసలివాడిని లేనివాడిని, ముసలితనం లేనివాడిని అయ్యాను. అమరహ, చావు లేనివాడిని అయ్యాను. ఈ విధంగా ఏ జ్ఞాని తన బ్రహ్మస్వరూపమును, ఆత్మానం అంటే తన బ్రహ్మస్వరూపమును ప్రపద్యతే పొందుతాడో, ఆ బ్రహ్మరూపము చేత ఉన్నటువంటి ఈ బ్రహ్మవేత్తకు ప్రారబ్ధ కల్పన, ప్రారబ్ధం యొక్క ఆరోపణ ఎలా సంభవిస్తుంది? సంభవింపదని భావం. ఇక్కడ ఏంటి? ఇక్కడ మళ్ళా అక్కడ అలా చెప్పారేంటి, ఇక్కడ ఎలా చెప్పారంటే అనేది మనం చూద్దాం. నిరంతరము బ్రహ్మానుసంధానం, నందతి ఏవా, నిరంతరం బ్రహ్మానుసంధానం చేస్తున్న జ్ఞానికి కర్మలతో కానీ, శరీరంతో కానీ, అజ్ఞానాదులతో కానీ సంబంధం నశిస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరం నాది, ఇంకా అయిపోయింది, శరీరం నాది కాదు, దానికి సంబంధించినటువంటి ఏవి నావి కావు, కేవల బ్రహ్మానందంలో మునిగి తేలిన వాడికి
ప్రారంధం ఎప్పుడు ఉండదు. అయితే ఇక్కడ మరి అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు ఏంటండి అని అంటే, లోక లోకంలో వాస్తవంగా జరుగుతున్న దానికి బ్రహ్మజ్ఞానుడికైనా అనుభవం చేత కానీ ప్రారంధం నశించదని చెప్పడానికి లోక లోక ప్రవాసంగా వాస్తవంగా ప్రారంధం లేనేది. లోకుల కోసం చెప్పాలి, అది ఇతరులకు చెప్పాలి. ఆ బ్రహ్మజ్ఞానికి అంటదు, అది ఏది ఆకాశం అంటుతుందంటే ఏం లేదు. యదా ఎప్పుడు దేహరూపము చేత అంటే నేనే దేహము అనేటువంటి అభిమానం ఉనికి కలదో అప్పుడు ప్రారంధ కర్మానుభవం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఇక్కడ బ్రహ్మవేత్త లేదు అంటున్నారు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి అవ్వద్దు, చాలా అవేర్గా ఉండండి. అస్య ఈ బ్రహ్మవేత్తకు దేహాత్మ భావము నేననే అభిమానము ఇష్ట కానే కాదు, సమ్మతం కాదు. ఆ కారణం వలన ప్రారంధము బ్రహ్మవేత్తకు ప్రారంధం కలదన్నమాట విడిచిపెట్టాలి. ఇక్కడ ఎందుకంటే ఇది సమ్మతం కాదు, బ్రహ్మవేత్తకు నేను దేహం అనే భావం లేదు అతను. అది అక్కడ పాయింట్. అంటే దేహం అనే అభిమానం ఉన్నవాడికి ప్రారంధం ఉంటుంది, దేహం అభిమానం లేనివాడికి ప్రారంధం లేదు. దేహమందు మమకార అహంకార అభిమానం వారికి ప్రారంధం ఉందని చెప్పడానికి సిద్ధిస్తుంది. కానీ బ్రహ్మవేత్తలకు దేహాభిమానం లేదు కనుక ప్రారంధం ఉండదనేది అక్కడ సిద్ధి లేదు, అక్కడ సిద్ధింపదు అని మళ్ళీ క్లియర్ కట్గా చెప్పారు. ఇంకో పాయింట్, ఈ బ్రహ్మవేత్తకు దేహం యొక్క ప్రారంధ కల్పితం కూడా భ్రాంతియే, భ్రమ. మనకి చూస్తాం, స్థూలంగా చూస్తే అతను బాధపడిపోతున్నాడు, అయ్యో 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 అని మనం అనుకుంటాం, అది భ్రమ. బ్రహ్మవేత్తకు ప్రారంధం కల్పించుట భ్రాంతి కానీ నిజం కాదు. ఇంకొక వివరణాత్మకంగా చెప్పుకుంటూ వస్తుంది. అధస్తస్య అంటే కల్పితమైన దానికి సత్తా ఎట్లా ఉంది, కుతః ఎక్కడి నుంచి సంభవిస్తుంది. కల్పిత వస్తువు కల్పితమైన దానికి ఎక్కడ ఉంది అంటే రజ్జు సర్పం లాగా. కల్పిత వస్తువు రజ్జు సర్పమునకు వలె సత్వం ఉండదు. లేని దానికి పుట్టుక ఎక్కడి నుంచి, అసలు లేనే లేదు, దాని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే లేని వస్తువు గగనంలో ఎలా ఎగురుతుంది. అలాగే వంద్యపుత్రుడు వాడు ఏమంటారు, నపుంసకుడికి కొడుకు ఎలా పుడతాడు. పుట్టన దానికి నాశనం లేదు, ఏ ప్రకారంగా నాశనం లేదు. జన్మము కలదానికి నాశనం ఉంది, కానీ జన్మమే లేని దానికి లేదు. అలాగే చెవులు పిల్లి అంటే ఏంటి, కుందేలుకు కొమ్ము లేదు. కొమ్ము లేదు, నాశనం అయిపోయింది. చెవులు పిల్లి కొమ్ముకు వలె నాశనం లేదు. చెవులు పిల్లి కొమ్ములే లేవు, ఇంకా నాశనం ఏంది. అలాగే లేని దానికి అంటే ప్రారంధము, ఈ శరీరారంభకమైనటువంటి భోగప్రదముకు కర్మ ఎక్కడ సంభవించింది. ఇది పూర్వమే లేదు. పూర్వమే లేని దానికి ప్రారంధమే లేదు అని అర్థము. కల్పితమైతే ఇది ఒకటి సంభవింపదని, అంటే కల్పితమైతే ఇది ఒకటి సంభవింపదని పూర్వపక్షం చెప్పబడినటువంటి యుక్తులు వివరింపబడి ఉన్న అభిప్రాయం. అంటే ఏంటి, కల్పించబడింది. ఈ శరీరం అనే స్వప్నం కల్పించబడింది. ఈ శరీరంలో నేనున్నాను, ఓకే. ఇంకా జ్ఞానము ఇంకేమన్నాడంటే, జ్ఞానేనా అంటే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత, అలాగే సమూలస్య అంటే అవిద్యతో కూడుకున్నటువంటి అవంతా కూడా అజ్ఞానము, శరీర ధ్యాస నాశనం కలిగితే ఈ శరీరము ఇంకెక్కడుంది.
శరీర ధ్యాస లేనప్పుడు శరీరం ఎక్కడుంది? ఈ శరీరం ఎట్లా ఉంటుంది? సందేహం చేత శంకించుతున్నటువంటి జ్ఞానహీనులకు సమాధానం కొరకు ఉపనిషత్ వాక్యం పామర దృష్టి చేత ప్రారబ్ధమును గురించి చెప్తుంది, కానీ బ్రహ్మజ్ఞానులకు ఏమి లేదు. బాహ్యమైన పామర దృష్టి. ఎందుకంటే ఇది నేను శరీరం కాదు, అహం బ్రహ్మాస్మి, నాకు అలా ఉంది ఇలా ఉంది అని పబ్లిక్గా చెప్పుకోవడానికి కాదు. పామరులకు అయా ప్రారంభం ఉంది, నువ్వు అనుభవించి తేరాల్సిందని చెప్పాలి. ఎందుకని వాడి దృష్టి అంతా అహం దేహాస్మి అనే భావంలో ఉన్నాడు కాబట్టి, నేను దేహాన్ని అనేది వాడికి అన్ని అనుమానాలు. ఈ కథ అలా ఉంది. ఈ జడానంటే జ్ఞానహీనులు మూర్ఖులకు సమాధానం చెప్పాలి కాబట్టి శృతి ఏం చెబుతుంది, ఉపనిషత్ వాక్యం ఏం చెబుతుంది? బాహ్య దృష్టి పామర దృష్టి చేత ప్రారబ్ధం అనుభవించాలి రోయ్ అని చెప్తుంది. మరి బ్రహ్మజ్ఞానులకు దేహాది సత్యత్వ బోధ, దేహములు వాస్తవం అని తెలుపుట కొరకు కాదు, బ్రహ్మజ్ఞానుల కోసం కాదు. అంటే ఇక్కడ ఈ యుక్తి ప్రతిదానికి శంకించే అజ్ఞానులకు సమాధానం చేయటం కోసం బాహ్య దృష్టి అవలంబించినటువంటి, బాహ్య దృష్టితో చూసేటువంటి వారికి, ఆ బ్రహ్మవేత్తల గురించి చూసేవారికి ప్రారబ్ధం ఉందని శృతి చెప్పబడింది, కానీ బ్రహ్మవేత్తలకు దేహాదులు సత్యమని బోధించడం కొరకు కాదు. బ్రహ్మవేత్తలకు దేహాదులు సత్యమని చెప్పడం కోసం కాదు. నువ్వు బ్రహ్మవేత్తవే. అర్థమైందా? రజ్జువునందు కల్పితమైన సర్పం భయకంపితము. ఓకే, అది ఉన్నంతసేపు, ఆ భావనతో ఉన్నంతసేపు ఆ తాడే పాము అనుకుంటాం. అది కాదు నాయనా, రజ్జువు అని తెలియగానే నశించినట్టు ఆ భయం పోయింది. అధిష్టానమైన తను తాను తెలుసుకోవటం వలన, బ్రహ్మాధిష్టానమైన నాయన అధిష్టానమైన తన్ను తానుగా బ్రహ్మగా తెలియడం వలన ఆరోపిత సంసారము నశిస్తుంది, ప్రారబ్ధం మిగిలి ఉండదు. మిగిలి ఉండనని చెప్పుట అజ్ఞానులకు సమాధానం కొరకే అని భావం. స్వస్వరూపానందానుభవం చే ఉన్నవానికి బ్రహ్మేతరము స్మరింపదని బ్రహ్మవేత్తల అనుభవం వివరించుతున్నారు. స్వస్వరూపంలో వారికి బ్రహ్మేతరం అంటే బ్రహ్మం కానిది ఇంకా వాడికి ఇంకేం ఉండదు. స్వస్వరూపానందం పరిపూర్ణం, అంతా నిండి ఉంది. ఆమ్ని ప్రెజెన్స్, అనాద్యంతం, మొదలు లేదు, తుది లేదు, జననం లేదు, లయము లేదు. అంటే ఇక్కడ మరణం అనే పైన లయం అనే పదం మాడారు, చూసారా? అలాగే తెలుసుకొనుటకు శక్యం కానిది లేదు, వికారాలు లేవు, దేహాదుల్లో ఉన్నటువంటి షడ్వికారాలు ఏమి లేవు. ఎప్పుడు ఉంటాడు, సద్ఘనము, సత్తుతో నిండి ఉన్నవాడు, సచ్చిత్తానంద. సత్ అంటే ఇక్కడ ఎప్పుడు ఉన్నవాడు, తన్మాత్ర రూపుడు, జ్ఞాన రూపుడు, నిత్యుడు, శాశ్వతుడై ఉన్నవాడు. అనిత్యమైనటువంటి దేహాదులు కాదు. అంటే మళ్ళీ ఇంకా దానితో పోలిస్తే మళ్ళీ ఇంకా వేరే దానికి వెళ్ళడానికి లేదు, దేహంతో పోల్చుకోవడానికి లేదు. ఆనందగణ స్వరూపుడు. అంటే ఇక దుఃఖహేతువులైనటువంటి కర్మాదులు లేనివాడు, ఇంకా ఏమి లేవు. అవ్యయము, నశించు స్వభావం గలవాడు అంటే అవ్యయము, వ్యయం కానివాడు, నశించు స్వభావం లేనివాడు, ఎప్పుడు ఉండేవాడు. ఆత్మకండక రసస్వరూపుడైనటువంటి వాడు, అఖండమైనటువంటి ఆత్మస్వరూపమే ఆ రసస్వరూపమైన ఉన్నవాడు. పూర్ణం, దేశకాల, ఇంకా పూర్ణం అంటే ఇది ఇంకా కాలము ప్రదేశము ఇవేమీ లేనివాడు, అంతా ఉన్నవాడు.
అంతటా అనంతము అంటే ఆకాశం అంతా నిండి ఉన్నవాడు. సర్వతోముఖము అంతటా నిండి ఉన్నవాడు. ఇంకా అనేక రకాలుగా ప్రకాశమే ముఖంగా గలవాడు. అంతా నిండి ఉన్న ప్రకాశమే ముఖం కలిగి ఉన్నవాడు. హేయమంత హేయము అంతయు తానగుట చే విడిచిపెట్ట సత్యం కానిటువంటి వాడు. పరిపూర్ణమగుడు చే స్వీకరింప సత్యము కానట్టియు అనుపాదేయం పరిపూర్ణమగుడు చే అంతా నిండిపోయింది. ఇంకేం తింటే తీసుకుంటావు, నువ్వు ఏం తీసుకోలేవు. కల్పిత వస్తువు కానట్టి అంటే కల్పిత వస్తువు కాదు, ఆధారం లేనట్టు కాదు. అంటే కల్పిత వస్తువు కాదు, ఆధారం లేనివాడు, ఆధారం అనాశ్రయము, ఇంకా దేనికి ఆశ్రయం అవసరం లేదు. నిర్గుణము, ఏ గుణాలు లేవు. సత్వాది గుణాలు మాయకున్నాయి కానీ ఆత్మకు లేవు. నిర్గుణుడు, నిష్క్రియము, క్రియలు లేనివాడు, స్థితి గతి మొదలగు ఏమి లేనివాడు. క్రియలు అంటే స్థితి, ప్రతి క్రియకి స్థితి ఉంది, గతి ఉంది, చలనాత్మకమైన వ్యవహారం. సూక్ష్మము, ఇంద్రియాలకు మనసుకు తెలియబడనివాడు, అన్నిటా ఉంటాడు. ఇంద్రియాలకు అణువు కనబడుతుంది, కనబడదు. సూక్ష్ముడు, నిర్వికల్పము, వికల్పాలు లేనివాడు. ఇంకా వికల్పాలు, సంకల్పము వికల్పం అంటే ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు, జాతి, రామం, రూపము, నీవు వేరే నేను వేరే, అది నీ జాతి వేరే నా జాతి వేరే, కులము మతం ఈ గోలు లేనివాడు. ఇటు వికల్పాలు లేనివాడు, నిర్వికల్పుడు, నిరంజనుడు. అంజనం అంటే ప్రకృతి, ఏది లేదు ఆయనకి. ఇంకా శబ్ద వృత్తులు చేపట్టినవాడు, నిరూపింపదగ్గ వాడు దానివలన దీనివలన ఆయన కాదు. ఇక్కడ ఏ బ్రహ్మము కలదో అది అలాంటి వాచ్యార్థం చేత దగ్గవాడు కాడని అర్థం. నువ్వు దేనితో నిరూపించడానికి వల్ల కాదు, ఇది అదే అని ఆ బ్రహ్మాన్ని నిరూపించడానికి వల్ల కాదు. ఏ బ్రహ్మం అలాంటి బ్రహ్మం కలదో అది మనసుకు వాక్కు కూడా గోచరం కానిది. ఇవి చెప్పేవన్నీ మనసుకు వాక్కు కూడా గోచరం కాదు. కాబట్టి ఆ మనసు వాక్కులకు విషయం కాదు కాబట్టి అవి జడములు కనుక బ్రహ్మమును ధ్యానింపజాలమని అర్థం. అయితే సత్వచేత సంపూర్ణమైనది అనగా ఎప్పటికీ ఉండిందని అర్థం. స్వతః సిద్ధ, తనంత తానే సిద్ధమై ఉంది. మన ప్రయత్నం చేయనగుదు అని అర్థం. అంటే ప్రయత్నం చేత అవుతుందంటే అది కాదు. శుద్ధము, ప్రకృతి సంబంధం లేనిది, బుద్ధము, జ్ఞాన స్వరూపమైనది, ఇట్టిదని చెప్పడానికి శక్యం కాదు. దాన్ని దేంతో పోల్చడానికి కాదు. ఏకమేవా ద్వితీయం, రెండవది లేదు, విజాతి లేదు, అద్వయం, భేదాలు లేవు, స్వగత భేదాలు లేవు. ఆ బ్రహ్మ అంతటా పరిపూర్ణమై నిరతశయమును అతిశయము ఆనంద స్వరూపమైంది. ఇట్టి బ్రహ్మ వస్తువు ఈ బ్రహ్మమునందు బహురూపత్వము ఏమీ లేవు. ఇది ఇక్కడ నా పాయింట్. ఈ విధంగా బ్రహ్మవేత్త స్వస్వరూపానందానుభవం చేత కృతార్థుడైపోయాడు. ఇది ఇక్కడ కీ పాయింట్. సంపూర్ణమైనటువంటి తన బ్రహ్మస్వరూపమును తన అపరోక్ష జ్ఞానానుభవం చేత, ఇలాంటి అఖండితము సంపూర్ణమైనటువంటి స్వస్వరూపానుభవం అంటే తానే ఆ బ్రహ్మం అనేటువంటి తన స్వానుభవం చేత స్వయం తాను జ్ఞాత్వా తెలుసుకొని ఆత్మని నిర్వికల్ప స్వరూపం చేత అత్యంత సుఖముగా ఉన్నవాడై అతడు సిద్ధుడవుతాడు. అంటే తాను తెలిసినవాడు అఖండమైనటువంటి బ్రహ్మ అని అభిప్రాయం. ఇదం జగత్,
ఈ కనపడుతున్న కార్యకారణాత్మక ప్రపంచం ఎక్కడికి పోయింది? ఇదం జగత్, ఈ కనపడుతున్న కార్యకారణాత్మక ప్రపంచం బ్రహ్మ సాక్షాత్కార అనుభవం కాగానే క్వ గతం, ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయింది? వెలుగు రాగానే చీకటి ఎక్కడికి పోయింది? అలా కేనవా, దేని చేత నీతం తీసుకునిపోబడింది. ఎవరు తీసుకుపోయారయ్యా? కొత్తరా ఎక్కడికి తీసుకుపోయారు? ఎక్కడ అణిగిపోయింది? జగం ఎక్కడ లయించిపోయింది? ఇప్పుడే మయా నా చేత దృష్టం చూడబడినది. అనాది కాలం మొదలుకొని జ్ఞానం వచ్చేంత వరకు ఉంది. మరి జ్ఞానం వచ్చిన తర్వాత క్షణం కూడా లేదు. మహా అద్భుతం, ఆశ్చర్యం. ఇంద్రజాల మాయ వలె కిం, ఏమి అత్యంత ఆశ్చర్యమైంది. అది అన్నమాట. సంపూర్ణమైన ఆనందం అనేటువంటి అమృతం చేత అంతటా నిండి ఉన్న మహాసముద్రం, ఎక్కడ చూసినా అదే బ్రహ్మానందానుభవ సముద్రం. విడిచిపెట్టదగినది ఏది? గ్రహింపదగినది ఏది? ఇతరమైనది ఏది? విలక్షణమైనది ఇతరమైనది ఏది? ఆలోచిస్తే మాయా విచిత్రాలన్నీ బ్రహ్మానందానుభవ సముద్రం, బ్రహ్మానంద అనుభవ సముద్రం అందు ఒకటి కారణరాకుండా. బ్రహ్మవేత్త బ్రహ్మమే కనుక, అతనికి ఇతరము లేదు కనుక, అది అక్కడ ఉన్నటువంటి విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ అ లాంగ్ వీడియో. ఈ యొక్క నాలెడ్జ్ని స్వీకరించడానికి కొంచెం పైపైన శ్రవణం కాకుండా, అయితే ఇది పూర్ణమద ఇది శాంతి, ఇది గురువుల్ని క్లోజ్ చేస్తున్నాము. ఇది ఆధ్యాత్మిక ఉపనిషత్తు. సో ఈ బ్రహ్మవేత్త బ్రహ్మమే కనుక అతనికి నితరమే లేదు. ఈ బ్రహ్మజ్ఞాన దశయందు నేను శరీరం అనే భావన చూడడు. నా శృణేమి, ఇంకేవి ఏ శబ్దాలు అంటే వినడు, ఇతరమేది ఎరగడు. సదానంద రూపేణ సచ్చిదానంద స్వస్వరూపమైనటువంటి నా రూపము చేతనే బ్రహ్మ యొక్క లక్షణం గలవాడు అయ్యాడు. బ్రహ్మస్వరూపుడై ఉండుట చేత వ్యావహారిక ప్రపంచం నాకేమీ లేదు, కానబడటం లేదని స్మరించుతున్నవాడని తాత్పర్యం. దేనికి అంటనివాడు, శరీరాదులు లేనివాడు, ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలియబడినవాడు నేను హరిహి, నశింపజేయువాడను. హరి అంటే నశింపజేయువాడను. నేను ప్రశాంత చిత్తుడను. నేను దేశకాల వస్తువులు అంతటా వ్యాపించిపోయిన అనంత ఉన్నవాడను. అహం నేను పరిపూర్ణుడును, నేను శాశ్వతుడును, నేను పాప పుణ్యాది కర్మలు చేయువాడను కాను, కర్తను కాదు, అకర్త. మరియు పాప పుణ్యాలు మరి ఇంకా అభోగ, నాకయ్యే నేను అకర్త, కర్తవ్యం లేదు కాబట్టి పాప పుణ్యాల భోగాలు నాకు లేవు. నేను శరీర సంబంధమైన కర్మ జన్మాది వికారాలు లేని, నేను నశించేవాడిని కాదు, నేను నిర్మల జ్ఞాన స్వరూపుడిని, నేను అనే అద్వితీయ బ్రహ్మరూపుడిని, సదాశివ ఎప్పుడు మంగళస్వరూపుడిని. శివుడు అంటే మంగళస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఈ విధంగా అజ్ఞానం అంతా పోయింది, తన నిజస్వరూపం దొరికింది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తు సంప్రదాయం ప్రవర్తన గురించి ఆ మహానుభావులు, ఆ గురువులు నమస్కరిస్తూ, ఇది మోక్ష ప్రతిపాదిక శాస్త్రం, ఇది సకల వేదార్థానుసార సారం అన్నమాట, శాస్త్రార్థం. ఇది సకల వేదసారమైన శాస్త్రార్థం. ఆద్యాంతం ఈ వ్యక్తిగా చెప్పుట పరిసమాప్తే. కాబట్టి పూర్ణమద ఇది శాంతి, ఆధ్యాత్మోపనిషత్తు సమాప్త. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. రేపటి నుంచి మరొక ఎపిసోడ్కి వెళ్దాం, మరొక ఉపనిషత్తులకు వెళ్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.